అడ్వకేట్ అలాగే ఎస్పీ సాహెబ్ గారు టీడీపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. జయరాం రెడ్డి గారు నమస్తే అండి. జయరాం రెడ్డి గారు వినిపిస్తుందండి? జయరాం రెడ్డి గారు రైట్. సాహెబ్ గారు ఏమంటారు? మద్యం కుంభకోణం కేసులో హైకోర్టుకి వెళ్లారు, డిస్మిస్ అయింది, కేసు కొట్టివేశారు. ఇప్పుడు ఆయన మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్తామని అనుకుంటున్నారు. ఏంటి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జరిగిన అవినీతి పట్ల లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభ సాక్షిగా ఎవ్రీథింగ్ ప్రూఫ్స్తో సహా లోక్సభలో అన్ని మాట్లాడారు, చూపించారు. ఏంటి దీని వెనక అసలు ఏం జరుగుతుందంటారు? మేడం, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. మనం చాలా సందర్భాల్లో గత 5 సంవత్సరాల్లో మద్యం గురించి చాలా సందర్భాల్లో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు పోరాటమే చేశాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అడుగులు వేస్తూ మొదటి సంతకం ఆ ఫైల్ మీదే నేను సంతకం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ఆయన పాదయాత్రలో పలు సందర్భాల్లో మాట్లాడారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్యాన్ని ఆపేస్తారని చెప్పి మాట్లాడటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దాని తర్వాత ఏమైందంటే, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ని 2 ముక్కలుగా చేసేసి తర్వాత అబ్కారీ నుంచి వేరు చేశారు. అక్కడ అంటే కీలకమైనటువంటి అంశం అక్కడే పునాది పడిందండి. వాస్తవంగా గతంలో ఏంటంటే ఇది మొత్తం ఒకే శాఖగా ఉండేది. ఈ మద్యం అమ్మకాలు గానీ, దీనికి సంబంధించినటువంటి ఇన్వాయిస్ బిల్లు గానీ అధికారులు డిస్కషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని బైఫికేషన్ చేయడం వల్ల ఏమైందంటే, ఒక అధికారి దగ్గరే ఆ అంశం ఉండేటట్టు చేశారు. దీనితో పాటు ప్రధానంగా 32,000 కోట్ల రూపాయలు 25 సంవత్సరాలకి మద్యం కార్పొరేషన్ ని తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యపాన నిషేధం ఆ విధానానికి తూట్లు పొడిచింది అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది. దాని మీద కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పాం. డిజిటల్ పేమెంట్లు తీసుకోవట్లేదని చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. అక్రమమైన మద్యం అమ్ముతున్నారు, 2 రకాల బ్రాండ్లు తీసుకొచ్చారంటే, ఒకటేమో గవర్నమెంట్, ఇంకోటి అనధికారికంగా అమ్ముతున్నారని చెప్పి కొన్నిసార్లు మేము ఆ రోజు ఉన్న లేబుల్స్ కూడా చూపిస్తూ కొన్ని ప్రదర్శనలు కూడా చేసాం. మా నాయకులందరూ మాట్లాడారు. సో ఇటువంటి అంశాలు ఏంటంటే, మేము చాలా సందర్భాల్లో మరి పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు నాశనం చేస్తున్నారని మాట్లాడటం, జంగారెడ్డిగూడెంలో ఒకే రోజు 16 మంది మరి కల్తీ మద్యం దాకా చనిపోయినప్పుడు కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అయినా కానీ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వీళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తానని చెప్పి 2వ రోజు వచ్చేసి వాళ్ళందరూ కూడా అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు, మద్యం తాగటం వల్ల కాదు అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. సో మేము వీటి మీద ఏమంటామంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి ఎంక్వైరీ జరగడం జరిగింది. దీంతో పాటు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా మా దగ్గరికి రావడం జరిగిందండి. దాంట్లో ప్రధానంగా ఏంటంటే, 90,000 కోట్ల రూపాయల పైచులకు మద్యం అమ్మకాలు జరిగినాయి. దాంట్లో డిజిటల్ పేమెంట్ వచ్చేసి ఒక 400 కోట్ల రూపాయలు మాత్రమే జరిగింది. ప్రధానంగా మొత్తం ఏంటంటే మా మనీ ట్రాన్సాక్షనే జరిగినాయండి ఎక్కడికి వెళ్ళినా కానీ. ఈ అంశంలో ఏంటంటే, మేము కీలకమైనటువంటి విషయాలు సిఐడి దర్యాప్తు జరిగింది. ఆ దర్యాప్తుతో పాటు మిథున్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో లేదని చెప్పి ఆయన పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. దీంతో పాటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటే లేదని చెప్పి ఆయన కూడా కొట్టివేయడం పిటిషన్ జరిగింది. సో ఈ పరిణామాల నేపథ్యంలో మా గౌరవ ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఆయన పార్లమెంట్ లో ఒక అంశాన్ని లేవనెత్తారు. 90,000 కోట్ల రూపాయల పైచులకు మద్యం అమ్మకాలు జరిగినాయండి. దీంట్లో ప్రధానంగా చూసుకున్నప్పుడు నామినల్ గా ఒక 400 కోట్ల రూపాయల డిజిటల్ పేమెంట్ జరిగింది. భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి అంశాలు లేవు అని చెప్పి ఆయన ఒక ఆధారాలతో సహా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో పాటు ఏం జరిగిందంటే, అమిత్ షా గారు పిలుచుకొని అసలు ఏం జరిగింది అన్నప్పుడు అమిత్ షా గారికి కీలకమైనటువంటి డాక్యుమెంట్లు ఇస్తూ 4,000 కోట్ల రూపాయలు కూడా అక్రమంగా ఇక్కడి నుంచి దేశ విదేశాలు తగిలిపోయాయండి. దీంతో పాటు 1,000 కోట్ల రూపాయలు అక్రమ మద్యం మీద ఇష్యూ జరిగింది. మీరు గతంతో పోల్చుకుంటే ఈ తెలంగాణ కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ చూస్తే అది దీంట్లో 1% మాత్రమే. 100 రెట్లు ఇక్కడ ఏదైతే అన్యాయం అక్రమంగా ఇష్యూ జరిగిపోయిందని చెప్పి ఆయన ఒక ఎస్టాబ్లిష్ డాక్యుమెంట్ ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర ఉంటులా. దీంట్లో ప్రధానంగా ఏంటంటే, వాళ్ళ అనుచరులిద్దరిని కూడా సిఐడి వాళ్ళు ఎంక్వైరీకి పిలుస్తారని జరుగుతుంది. నేనేమంటున్నాను, ఆరోపణలు వచ్చినప్పుడు ముందర ఎంక్వైరీకి వెళ్ళాలి. ఎంక్వైరీకి వెళ్లకుండా అడ్డుకున్నారంటే కేంద్రానికి కూడా ఒక అనుమానం వచ్చేసింది. ఈ రోజు హైకోర్టులో ఇచ్చినటువంటి ఆ పిటిషన్ కొట్టివేతని మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అంటే ఏంటి, ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఇష్యూ జరుగుతుంది. ఇక్కడ ఇంకో అంశం కూడా ముందే తెలుసా అంటారా సాహెబ్ గారు? ముందే తెలుసా అంటే, ఇప్పుడు వాసుదేవరెడ్డి విచారణలో
ఈ విషయాలు చెప్పారు కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తారని ముందుగానే తెలుసుకుని ముందస్తు బెయిల్కి వెళ్ళిపోయారా? కానీ అక్కడ చెప్పేది ఏంటంటే ఆయన సమయంలో ఆయన విచారణ సమయంలో కంపెనీలకు మద్యం ఆర్డర్ల విషయంలో కూడా మిథున్ రెడ్డి పాత్ర గురించి ప్రస్తావించినట్లు ప్రచారం సాగింది. అందుకనే నేను ముందస్తుగానే వెళ్ళానని మాట్లాడుతున్నారు. కానీ ఈయన దాంట్లో ముద్దాయి అనే విషయాన్ని ఎక్కడ అప్రూవల్ చేయలేదని చెప్పేసి లూత్రా కూడా అదే మాట్లాడారు కదా. మరి ఎందుకు ముందస్తుగా వెళ్ళాలి? వాసుదేవరెడ్డి గారు చెప్పేశారు అనే అనుమానంతో వీళ్ళు వెళ్తున్నారు. వాస్తవంగా ఎక్కడ సిఐడి ఆఫీస్ అడిగినప్పుడు కూడా వాస్తవంగా మిథున్ రెడ్డి పేరు గాని ఈ రాజశేఖర రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేర్లు వీళ్ళు మెన్షన్ చేయలేదండి. కానీ ప్రాథమిక దర్యాప్తులో ఉంది, మేము విచారణ చేయాలి దీని మీద చెబుతున్నాం. వీళ్ళు ఏమైందంటే అరే దొంగ ఎవరు అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తవ్వుకున్నట్టు ముందులో వెళ్ళిపోయారు. అంటే మాకు ఇంకా ఈజీ అవుతుంది, సిఐడి వాళ్ళకి ఈజీ అవుతుందండి. ఈయే కాదు ఇంకా కొంతమంది కూడా క్యూలో ఉంటారు. అంటే ఈ అంశాలు ఏంటంటే దర్యాప్తు సంస్థకి వీళ్ళే ఒక ఊతం ఇస్తున్నారు, ఒక ఇదిగోనండి ఈ సంఘటన జరిగింది నిజమేనని చెప్పి. కాబట్టి దీని మీద సిఐడి వాళ్ళు కీలకమైనటువంటి విషయాలు చేసేటప్పుడు ఎవరైనా కానీ ప్రాథమికంగా ఎంక్వైరీ జరిగేటప్పుడు అనుమానితులు ఎవరైనా ఉంటే వాళ్ళు మేమే వెళ్తున్నారంటే ఇంకా ఈజీ కదా వాళ్ళకి, శ్రీదేవి గారు. కాబట్టి ఇంకా దీని మీద దర్యాప్తు జరుగుతుంది. మేము కూడా ఏంటంటే కేంద్ర హోంశాఖ వాళ్ళకి కీలకమైన డాక్యుమెంట్లు కొన్ని ఇవ్వటం, అదేవిధంగా వాసుదేవరెడ్డి గారు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకొని ఆయాల ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేశారు, ఏ విధంగా ఏ మద్యం టెండర్లు ఏ విధంగా ఇచ్చారు, దాంతో పాటు డిస్టిలరీలు ఎన్ని తీసుకొచ్చారు, గతంలో ఉన్నటువంటి డిస్టిలరీలను ఎందుకు వీళ్ళు టెండర్లు రద్దు చేశారు, కొత్త డిస్టిలరీని తీసుకొచ్చేటప్పుడు కూడా కీలకమైనటువంటి విషయాలు అక్కడ ఏంటంటే డిస్కషన్ పెట్టలేదు, టెండర్లు పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టే ఏపీకి ఆహ్వానించారు. దాంట్లో కూడా ఏంటంటే బినామీలు ఉన్నారు, ఈ బినామీల ద్వారా వేల కోట్ల రూపాయల చేతులు మాని అదే విధంగా అక్రమమైనటువంటి అంటే ఒక ప్రైవేట్ పరమైనటువంటి వ్యక్తులు తయారు చేసిన మద్యాన్ని అవుట్లెట్స్ లో అమ్మారు. దాంతో పాటు ఎన్ని ఆరోపణలు, ఇదే కాదండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ అదే విధంగా ఈ ఏదైతే లిక్కర్ తీసుకునేటువంటి దుకాణాలు ఉంటాయి, దుకాణాల అద్దెలకు సంబంధించి ఈ అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అంటే ఇది దశల వారీగా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఉన్నప్పుడు నేను చెప్పేసా కదా, మిథున్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ ఏంటంటే భుజాలు దౌడుకున్నారు. కాబట్టి ఈజీగా కొంతమంది ఇంకా అధికారులు బయటకు వస్తున్నారు. వీళ్ళతో పాటు ఏంటంటే ఒక 12 మంది అధికారులు కూడా విచారించడం జరిగింది. ముగ్గురు అధికారులు ఏంటంటే రిటైర్డ్ అయినటువంటి అధికారులను బెవరేజెస్ లోకి తీసుకొని ఆ ముగ్గురుతోనే కార్యకలాపాలు జరిగారనేది వాసుదేవరెడ్డి గారే చెప్పినట్టు సమాచారం. అంటే దీని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి ఈ కీలకమైనటువంటి విషయాలు, ఈ ఇన్వాయిస్లు తారుమారు చేయటం, అసలు ఎంత మటుకి మద్యం అమ్మారనేది ఖచ్చితమైనటువంటి ఆ బిల్స్ లేవండి వాస్తవం. ఎందుకంటే మనీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ బిల్స్ క్లియర్ గా ఉండవు. డిజిటల్ ట్రాన్సాక్షన్ అకౌంటబిలిటీ ఎక్కడ ఉంటుందండి. కాబట్టి వీటి మీద కూడా దర్యాప్తు జరుగుతుంది శ్రీదేవి గారు. ఏదేమైనా కానీ దర్యాప్తు జరిగి ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి మద్యం ఇక్కడ ఏది ఏరులై పారింది. వాస్తవంగా కుంభకోణం కూడా భారీ ఎత్తున జరిగింది అనేటప్పుడు సిఐడి యొక్క వాదనండి ఇక్కడ. అండ్ ఇక్కడే కాదు, ఢిల్లీ ఇతర రాష్ట్రాల కంటే కూడా ఏపీలోనే మెయిన్ లిక్కర్ స్కామ్ జరిగిందనేది ప్రధాన ఆరోపణ, మిగతా రాష్ట్రాల కంటే కూడా.